ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలోని గౌతమ బుద్ధ రోడ్డు వెంబడియున్న సగర సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద సంఘ అధ్యక్షులు పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అనంతరం చలివేంద్రం ద్వారా చల్లటి మినరల్ వాటర్తో పాటు పాదచారులకు, వాహనదారులకు, ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. సాంకేతికతను వినియోగించి పరిపాలనలో పారదర్శకతను తీసుకువచ్చిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా కృషి చేస్తున్నారని చెప్పారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా తీసుకుని సామాజిక న్యాయం సాధనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లే సామర్థ్యం చంద్రబాబు నాయుడికి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా మంచినీటి చలివేంద్రం, ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రంను ఏర్పాటు చేసి బాటసారులకు, పాదచారులకు, వాహనదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజున శివాలయం వద్ద అన్నదాన కార్యక్రమం, అలాగే ముక్కోటి లక్ష్మీనరసింహస్వామివారి తిరునాళ్లు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలతో పాటు 4-5 రకాల ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఎంతో శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంగళగిరి మండల కార్యనిర్వాహక కార్యదర్శి కర్నాటి శివసత్యనారాయణ, కటారి విష్ణుమూర్తి, దుంపల సోములు, గండికోట అచ్చయ్య, పందేటి శ్రీనివాసరావు, కగ్గా శ్రీనివాసరావు, అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి, శివ, ఉద్దంటి మురహరిరావు, వీరాంజనేయులు, నల్లమూలు నాగరాజు, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, ముద్రబోయిన శ్రీనివాసరావు, బేతపూడి మధుబాబు, నంగలం ప్రసాద్, కోదాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డమ్మట డిగ్రీలు 44 డిగ్రీలు 40 డిగ్రీ ఉంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. మినరల్ వాటర్తోటి చల్లటి వాటర్ కూలింగ్ చేసి బాటసారులకి, ఆటోలకి, మరి పోయే ప్రయాణికులకి మరి వచ్చిన ఇక్కడ అందరికీ ఇస్తున్నాము. అట్లానే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు 75-76లోకి వెళ్ళాడు. ఆయన ఆరోగ్యంతో ఉండాలని, ఆయన ఐశ్వర్య ఆరోగ్యంతో కాపాడి ఈ రాజధానిలో ఇంకా బాగా డెవలప్ చేయాలని, మరి ఆయన పుట్టినరోజు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు సాంబశివుడు ఆశీస్సులు, అట్లనే లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, ఆయన కుటుంబానికి ఆయనకి ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాం. అట్లనే నారా లోకేష్ బాబు మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యుడు, మరి ఆయన ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రులు మార్చులు, మరి మంగళగిరిలో ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి బాగా డెవలప్ చేస్తున్నాడు. ఇంకా డెవలప్ చేయాలని, ఆయన కూడా ఆరోగ్యంగా కాపాడాలని, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని. ఓం నమ శివాయ. మా ప్రియతమ నాయకులు, నవ్యాంధ్ర రాజధాని సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు 76వ జన్మదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజల అందరి యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఆయన పట్టుదల, ఈరోజు 76 సంవత్సరాల వయసులో కూడా 25 సంవత్సరాల కుర్రాడు ఏ విధంగా అయితే కష్టపడి పనిచేస్తూ ఉంటాడో, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటారో, అటువంటి గొప్ప మహనీయుడు, ప్రపంచ స్థాయిలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహోన్నతమైన రాజకీయవేత్త మన నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మా యొక్క పందేటి సాంబశివరావు అన్నగారి కార్యాలయం నందు ఈరోజు ఘనంగా జరుపుతూ ఉన్నాము. ఈరోజు మేము వారి పుట్టినరోజు సందర్భంగా 10,000 మందికి పైనే మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా వాటర్ మిషను, కూలింగ్ మిషన్ తీసుకొచ్చి ఇప్పటికీ ప్రతిరోజు కూడా 50 టిన్నులకు పైమాటగానే ప్రతిరోజు ఇటు వచ్చేటువంటి పాదసారులకు, బాటసారులకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో వాటర్, మంచినీటి సదుపాయాన్ని కల్పించి జరుపుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ బాబు గారు అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మంగళగిరిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.
నారా లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మంత్రులుగా, ఐటీ శాఖ మంత్రులుగా వారు ఎంచుకున్నటువంటి ఈ అన్ని కార్యక్రమాల్లో, అన్ని రంగాల్లో రాష్ట్రానికి అభివృద్ధి తీసుకువచ్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఒకటా రెండా ఎన్నని చెప్పుకోవచ్చు. తల్లికి దీవెన పథకం కింద ప్రతి విద్యార్థికి కూడా, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అందరికీ కూడా, ఒక ఇంటిలో నలుగురున్నా, ముగ్గురున్నా, ఐదుగురున్నా చదువుకునే పిల్లలకు ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు. అదేవిధంగా పేదవాడికి పట్టెడన్నం దొరకాలి అనే ఒక సత్సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం, అదేవిధంగా గ్యాస్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉచితంగా, సంవత్సరానికి 3 గ్యాస్ బండలు. ఇలా అనుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉంటా ఉన్నారు. అదేవిధంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ద్వారాగా ఏకైక రాజధాని అమరావతి అని ఏర్పాటు చేయడం కూడా మేమందరం వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేము అమరావతిలో ఉన్నాం కాబట్టి. ఇటువంటి మహోన్నతమైన నాయకుల యొక్క పుట్టినరోజులు ఆయన ఇంకా ఎన్నో భవిష్యత్తులో ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని రాజకీయ పరంగా ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, అలాగే లోకేష్ బాబు గారు కూడా ఇంకా ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, వారి కుటుంబ నేపథ్యం కూడా ఎప్పుడు సంక్షేమ పథకాలంటే ముందుండే వ్యక్తులు. నారా బ్రాహ్మణి గారు కావచ్చు, అదేవిధంగా భువనేశ్వరమ్మ గారు కావచ్చు, వీరందరూ కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమం పేదల కోసం చేయాలన్నా ముందుండి, బసవతారకమ్మ క్యాన్సర్ ఆసుపత్రి కావచ్చు, అదేవిధంగా పిల్లలకు విద్యా వైద్య సదుపాయాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ముందుండి నడిపేటువంటి కుటుంబం. ఇటువంటి కుటుంబం చల్లగా ఉండాలని భగవంతుని ఆశీస్సులు అందరికీ ఆ కుటుంబం పైన, రాష్ట్ర ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నో మంచి పుట్టినరోజులు ఇలాంటివి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో 76వ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ కుటుంబము ఎల్లవేళలా ఆరోగ్యంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉంటే రాష్ట్రాన్ని కూడా ఆయన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, అష్టైశ్వర్య భోగభాగ్యాలు వచ్చే విధంగా ఒక మంచి ప్లాన్తో డెవలప్ చేసే ఒక శక్తి ఆయనకు ఉంది. కాబట్టి మన స్ఫూర్తిదాత ఎన్టీ రామారావు గారికి మనందరం కూడా, మనం పుట్టిన కాడ నుంచి కూడా రామారావు గారు 82 నుంచి పార్టీ స్థాపించిన కాడ నుంచి మనందరం అండగా ఉండి ఆయన స్ఫూర్తిని ప్రపంచానికి, తెలుగు నేల స్ఫూర్తిని తీసుకొచ్చారు కాబట్టి, ప్రపంచానికి తెలియపరిచారు కాబట్టి ఆయనకి కూడా జోహార్లు అర్పిస్తూ, మన ఈరోజు లోకేష్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆయన కానీ వాళ్ళ తండ్రి గారైన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విధంగా చేయటం మన ప్రపంచంలో ఒక స్ఫూర్తిగా తీసుకొని అందరూ ఇలా చేయాలి అనే ఒక సంకల్పం పెట్టుకుంటున్నారు. కాబట్టి మనందరం కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం. మనకి ఈ మంగళగిరి ప్రపంచంలోని అద్భుతమైన రాజధానిగా చేస్తూ, ఈ యొక్క అద్భుతమైన రాజధానిని ఇంకొక 10 సంవత్సరాల్లో ప్రపంచానికి చూపించే విధంగా ప్లాన్ చేశారు. కాబట్టి మనందరం కూడా వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం, కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ తరఫున, గంగా భగీరథ సేవా నగర సంఘ తరఫున ఈరోజు సోమవారం రోజు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దీని సందర్భంగా ప్రతి సోమవారం రోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు పందేటి సాంబశివరావు గారి కార్యాలయం దగ్గర. బాటసారులకి, బస్సులో వెళ్ళే వాళ్ళకి అందరికీ మినరల్ వాటరు ఈ కార్యక్రమం గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇటువంటిది కార్యక్రమం చేస్తాం ప్రజలందరూ కోరుకుంటున్నారు. దాహంతో ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. పాత బస్ స్టాండ్ దగ్గర, తర్వాత మన సాంబశివరావు గారి దగ్గర ఉంటుంది. సాంబశివరావు గారు నిత్యం చేస్తూ ఉన్నారు, ఏదో కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమం ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటాం. ఓం నమ శివాయ. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భముగా ప్రత్యేకముగా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సంఘం తరపున పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో గల ఈ ట్రస్ట్ తరపున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయటం అనేది నారా చంద్రబాబు నాయుడు గారి
ఈ జన్మదిన సందర్భంగా ఈరోజు పాదాచారులందరికీ ఈ మజ్జిగ పంపిణీ, మినరల్ వాటర్ పంపిణీ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టడం, జన్మదినం సందర్భంగా మొదలుపెట్టడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఈ పాదాచారులందరికీ దాహార్తి తీర్చేందుకు మజ్జిగ ఇవన్నీ ఇవ్వటం గత 4 సంవత్సరాలుగా పందేటి సాంబశివరావు గారు చేస్తున్నారు. అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని సేవా కార్యక్రమాలు పందేటి సాంబశివరావు గారు చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మేము పాల్గొనుకోవటం ఎంతో సంతోషకరంగా భావిస్తున్నాము. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఫల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలువలేదుగా, మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి